అందరికీ నమస్కారం. నా పేరు వాసు. వెల్కమ్ టు ద లంబోదర్ ఆస్ట్రాలజీ. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి కన్యా రాశి వారి గురించి ఈ సంవత్సరం వార్షిక ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాము. కన్యా రాశిలో జన్మించిన వారికి అనగా జాతక చక్రంలో కన్యా రాశిలో చంద్రుడు ఉన్నవారికి కన్యా రాశిగా పరిగణిస్తారు. సో ఈ సంవత్సరం ఆదాయం 8, ఖర్చు 11. ఆదాయం అసలు తక్కువగా లేకుండా 8 ఉంది, మంచిగానే ఉంది. ఖర్చు వచ్చి 11, కొంచెం ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంది. ఒక విధంగా చూసుకుంటే ఓకే, నో ప్రాబ్లం. మరి వేరియేషన్ అంతగా పెద్దగా లేదు. నెక్స్ట్ రాజ్యపూజ్యం 3, అవమానం 3. సో వీరి గురించి పాజిటివ్ టాకు నెగిటివ్ టాకు 2, 3 బ్యాలెన్స్గా సమానంగా ఉన్నాయి. నెక్స్ట్ కందాయ ఫలాలకు వెళ్దాము. కందాయ ఫలాలు అంటే కందాయం అంటే 4 మాసములు. మన జ్యోతిష్యం ప్రకారం సంవత్సర కాలాన్ని 3 భాగాలుగా విభజించారు. ఎలా అంటే వేసవి కాలం, వర్షాకాలం, చలికాలం 4 మాసాలుగా విభజించారు. నక్షత్ర పరంగా కందాయ ఫలితాలను చూస్తాము. కందాయ ఫలితాలు ఎందుకు చూస్తామంటే ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది జాతకుడికి, మరియు ఫైనాన్షియల్ స్టేటస్ ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అని చూస్తాము. ఇందులో వచ్చి ఉత్తర నక్షత్రం జన్మించిన 2, 3, 4 పాదాల వారికి, కన్యా రాశిలో ఉన్న వారికి 5, 1, 2 మొదటి 4 మాసంలో 5 ధనలాభము శుభప్రదంగాను, తర్వాత 4 మాసంలో కూడా ధనలాభము శుభప్రదంగాను 1, లాస్ట్ చివరన వచ్చే 4 మాసంలో 2 అంటే మిశ్రమ ఫలితాలు మధ్యస్థంగా ఉంటాయి. తర్వాత హస్త నక్షత్రం, హస్త 1, 2, 3, 4 పాదాలను జన్మించిన వారికి 0, 2, 0 మొదటి 4 మాసంలో 0 అనగా అనారోగ్య భీతి, ఆరోగ్యము ఎక్కడ ఇబ్బంది పెడుతుందో అనే సిగ్నల్స్ కనిపించడం వల్ల కొంచెం ఫియర్ అనే భయాన్ని కలిగిస్తారు. తర్వాత 4 మాసంలో 2 మధ్యస్థంగా ఉంటాయి. తర్వాత చివరన వచ్చే 4 మాసం 0. సో చివరన వచ్చే 0 అనేది కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది, ప్రమాదకరం. కాబట్టి అనారోగ్య సూచనలు ఉన్నాయి చివరి 4 మాసంలో. ఆరోగ్యం కేర్ తీసుకోవడం మంచిది చివరి 4 మాసంలో. నెక్స్ట్ వచ్చి చిత్త 1, 2 పాదంలో జన్మించిన వారికి మొదటి 4 మాసంలో 3, 0, 3 మొదటి 4 మాసంలో 3 ధనలాభము శుభప్రదం. తర్వాత వచ్చే 4 మాసంలో 0 మానసిక ప్రశాంతత లోపించడం. తర్వాత చివరి 4 మాసంలో 3 ధనలాభము శుభప్రదము మంచిగానే ఉంది. మధ్యలో ఒక 0 వచ్చింది కాబట్టి మానసిక ప్రశాంతత ఉండదు చిత్త నక్షత్రం జన్మించిన వారికి. నెక్స్ట్ మనం ఈ రాశి ఫలితాల్లోకి డైరెక్ట్గా ఎంటర్ అవుదాము. కన్యా రాశి వారికి గురు భగవానుడు దశమము మిథునంలో ఉన్నారు. మిథునంలో ఉండటం వల్ల మిథునం నుంచి జూన్ 2 తర్వాత 11వ స్థానంలోకి వస్తున్నారు. అంటే 10వ స్థానం నుంచి 11వ స్థానంలోకి వస్తున్నారు. 11వ స్థానంలో గురు భగవాన్ జూన్ తర్వాత చాలా యోగకారకంగా ఉంటుంది, అనుకూల పరిస్థితులు ఉంటాయి గురు భగవానుడి. నెక్స్ట్ వచ్చి శని భగవాన్ నుంచి డిస్కస్ చేయాలి. శని భగవానుడు కన్యా రాశి వారికి 7వ స్థానంలో ఉన్నారు. పార్ట్నర్షిప్స్ పరంగా ఆలస్యము, ఆటంకములు. శని భగవానుడు ఎక్కడ ఉంటే అక్కడ బేసిక్స్ ఫాలో అవుతే మనకి ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. శని భగవానుడు 7వ చాలా మంచి యోగకారంగా ఇస్తారు వాస్తవికంగా. సో వీళ్ళు రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం అన్నిటినీ చాలా బేసిక్స్కి వెళ్ళి కొంచెం స్ట్రాంగ్గా ఫాలోఅప్ మెయింటైన్ చేసుకుంటే ఇబ్బందులు తగ్గుతాయి. నెక్స్ట్ వచ్చేసి కేతు వీరికి 12వ స్థానంలో సింహంలో ఉన్నారు. సో స్పిరిచువల్ మైండ్ సెట్ ఉండడం, దీపారాధన చేయడం వల్ల కేతు ఇచ్చే నెగిటివ్ ఫలితాలని, గణపతి ఆరాధన చేయడం వల్ల తగ్గుతాయి. నెక్స్ట్ వీళ్ళకి వచ్చి రాహు వీరికి 6వ స్థానంలో యోగకారకంగా ఉన్నారు. సో 6వ స్థానంలో యోగకారంగా ఉండడం వల్ల వీరికి వచ్చే ధనము, లిటిగేషన్లో ఉన్న మనీ, కోర్ట్ ఇష్యూస్ ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి, అన్నీ సాల్వ్ అవుతాయి. వీరికి పాసిబిలిటీస్ చాలా మంచిగా ఉన్నాయి కన్యా రాశి వారికి. వీరికి యోగించే గ్రహాలు ఎన్ని ఉన్నాయంటే గురు భగవానుడు జూన్ 2 తర్వాత 11వ ఇంట్లోకి, రాహు భగవానుడు 6వ స్థానంలో యోగకారకంగా ఉన్నారు, కేతు తటస్థంగా ఉన్నారు. సో వీళ్ళకి చెప్పాలి అంటే కన్యా రాశి వారికి గుడ్ అనే చెప్పుకోవచ్చు మనం. 7వ శని కూడా అంత ఇబ్బంది పెట్టాడు, కొంచెం పార్ట్నర్షిప్స్ వాటిలో కొంచెం ఇబ్బంది పెడతాడు, అంటే ఎక్కడ బేసిక్స్ మిస్ అవుతాయి. కానీ శని 7వ స్థానంలో యోగకారకంగా తీసుకురావాలి కాబట్టి నేచురల్గా గోచారంలో శని యోగించాడు, కానీ బ్యాలెన్స్ చేసుకోవచ్చు మనం కొన్ని జాగ్రత్తలు పడితే. ఓవరాల్గా గుడ్ అనే చెప్పవచ్చు కన్యా రాశి వారికి. ఎందుకంటే 11వ స్థానంలో గురువు వస్తున్నారు, దానివల్ల మిగతా వచ్చిన నెగిటివ్ ఎఫెక్ట్స్ అని మింగేస్తారు గురు భగవాన్. ఓవరాల్గా గుడ్ అండి కన్యా రాశి వారికి. థ్యాంక్ యూ సో మచ్.